ఏ ఆటంకాలు లేకుండా పెళ్లి జరగాలని గుడికెళ్ళి మొక్కున్నావా అమ్మి? నేనున్నాను కదమ్మీ, అంతా బాగానే జరుగుతుంది. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావో నాకు తెలుసమ్మీ. ఎలాంటి గొడవలు జరుగు, సరేనా అమ్మీ? అంకుల్, ఇంకొక సర్ప్రైజింగ్ న్యూస్. ఏంటి బాబు అది? సాయంత్రం బ్యాచులర్స్ పార్టీ అరేంజ్ చేశాను, మీరంతా తప్పకుండా రావాలి. బ్యాచులర్స్ పార్టీనా? అదేం పార్టీ బాబు? మీరు రండి, వస్తే మీకే తెలుస్తుంది కదా. అక్కడ మీకు చాలా చాలా కొత్త విషయాలు కూడా తెలుస్తాయి. అదేంటో ఇప్పుడే చెప్పొచ్చు కదా బాబు. అన్ని ముందే చెప్తే వరుదినికి సర్ప్రైజ్ ఏముంటుంది అంకుల్. అందరినీ తీసుకొచ్చే బాధ్యత మాత్రం మీది, ముఖ్యంగా వరుదిన్ని. తను మిస్ అయితే నువ్వు నూరుకోను అంకుల్. అబ్బెబ్బే, అందరం కలిసే వస్తాం బాబు. మీకెందుకు? వీళ్ళందరినీ తీసుకొచ్చే పూచి నాది, నేను తీసుకొస్తాను కదా. నాకు తెలుసు అంకుల్, మీరు మాట ఇచ్చారంటే దానికి తిరుగే లేదు. ఉంటాను అంకుల్. మంచిది బాబు. నీతో చెప్పలేదు కదా వారు. బాయ్ వారు. వరు రా. అబ్బా, నందు, ఆయన ఏమయ్యారో వాడి నోటి నుంచే కక్కించాలి. నాన్నకి తెలియకుండా మెల్లిగా వాడి దగ్గరికి వెళ్దాం నందు. అంతా ఒకేసారి వెళ్తే మీ బొబిలిపులికి డౌట్ వస్తుంది. ఒక్కొక్కరం జారుకుందాం. నందు, మెల్లిగా వాడి దగ్గరికి వెళ్ళి వాడిని తీసుకురా. అమ్మి, అమ్మి, ఏరు వీళ్ళంతా? ఏమో తెలియదు నాన్న. ఎక్కడికి వెళ్ళారో వెళ్ళి చూసొస్తాను. అమ్మో, నేనా? నేను ఒక్కదాన్ని కూర్చుంటే భయం వేస్తుంది నాన్న. సెలబ్రిటీస్ అంతా నన్ను చూస్తున్నారు, నాకు సిగ్గేస్తుంది నాన్న. నేను వస్తాను. సరే పద. బ్రో, ఒకసారి రా బ్రో. ఏంటి బ్రో? నీతో కొంచెం మాట్లాడాలి. నేనా? నువ్వే.
వచ్చాడు. మా పార్దు ఎక్కడా? నన్ను అడుగుతారేంటి? మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని అడగాలి? అసలు ఏం చేసావు ఆయన్ని? అరే ఫోన్ చేసి కనుక్కో. ఫోన్ పనిచేస్తే నిన్నెందుకు అడుగుతాను రా కుయ్యా? రేయ్ పళ్ళు రాలగొడతాను. మర్యాదగా మా బావని ఏం చేసావో చెప్పు. మీ బావ ఏమన్నా ఫిగరా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, మర్యాదగా నిజం చెప్పు. చూడండి, గొడవ పెద్ద చేసే పరిస్థితుల్లో మేం లేవని మా బలహీనతని అడ్డం పెట్టుకుని మీరు చాలా తప్పులు చేశారు. అవన్నీ మౌనంగా భరించాను. కానీ ఆయనకేదైనా అయితే మాత్రం ఈ వరుదిని ఏంటనేది అర్థమయ్యేలా చేస్తాం. మర్యాదగా ఆయన ఏం చేశారో చెప్పండి. దిస్ ఈస్ టూ మచ్ వరు. అరే కాబోయే మొగుడి దగ్గరికి వచ్చి వదిలేసిన మొగుడి గురించి డీటెయిల్స్ అడగటం డీసెన్సీ కాదు. చెప్పు తెగుతుంది. ఎక్కువ మాట్లాడుకో. వాళ్ళు విడివిడిగా ఉన్నారా? ఇంకా విడిపోలేదు. ఇంకోసారి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుకో. మా పార్దుకి నీ మూలంగా ఏదైనా జరిగిందో నువ్వు బ్రతకవురా. ఎక్కడున్నాడో చెప్పు. చెప్తావో లేదా? చెప్పురో. ఎక్కడున్నాడో చెప్పు. చెప్తావా లేదా? పార్దు ఎక్కడున్నాడో చెప్పరా. ఎక్కడున్నాడు రా? చెప్పు. చెప్పు. అరే చెప్పు. మర్యాదగా ఉండదు చెప్పు. గట్టిగా పట్టుకో. కాలర్ ఇంకొంచెం గట్టిగా పట్టుకో. డ్రెస్ చాలా బాగుంది బ్రో. కదా? డ్రెస్ చాలా బాగుంది. ఏంటి అందరూ ఇక్కడున్నారు? అది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నా మావయ్య. అంకుల్ ఆ ఇన్ఫర్మేషన్ ఏదో కొంచెం మీరు చెప్తారా? నాకు చిన్న పనుంది. ఏంటి బాబు, మీకేం కావాలో చెప్పండి. అదే మావయ్య, బాటిల్ మందు దాని గురించి అన్నమాట. ఆయన అక్కడికి వెళ్లకుండా ఆపడానికి నేను వచ్చాను. వీళ్ళిద్దరు కనిపించలేదని మేమిద్దరం ఇక్కడికి వచ్చేసాం. మరి మేము నిన్ను చూసినప్పుడు మీరు సిద్ధిబావ కాలర్ పట్టుకుని కనిపించారేంటి? కాలరు కాలరు నీకు అలా కనిపించిందా? నేను కాలర్ పట్టుకోలేదమ్మా, కాలర్ సరి చేశాను అంతే. ఆయన కాలర్ మేమెందుకు పట్టుకుంటామే? కళ్ళజోడు పెట్టుకున్నా నీకు కనిపించట్లేదా? ఆయన ఎక్కడెందుకు? పదండి పదండి పదండి. పదండి. వాడు స్టేజ్ మీదకి నన్ను తీసుకెళ్లి అందరి ముందు కాబోయే భార్యనంటూ నిలబెట్టక ముందే ఈ నీచమైన పరిస్థితికి ఫుల్ స్టాప్ పెడతాను. ఇప్పుడే వెళ్ళి నాన్నతో చెప్తాను. ఈ పెళ్లి